గుణనిధి కథ. ఈ పాఠ్యాంశము డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు థర్డ్ సెమ్లో ఉంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశాయిపేట, వరంగల్ అర్బన్. ఈ గుణనిధి కథ అను పాఠ్యభాగము రచించిన కవి శ్రీనాథుడు. కాశీఖండము చతుర్దాశ్వాసము నుండి గ్రహింపబడినది. గుణనిధి కథ అను పాఠ్యాంశం 7 భాగాలుగా విభజింపవచ్చును. 1వది శీర్షిక పరిచయం, 2వది కవి పరిచయం, 3వది పూర్వకథా సందర్భము, 4వది పాఠ్యభాగ కథా సారాంశము, 5వది ప్రాధాన్యత కలిగిన పద్య సమగ్ర వ్యాఖ్య, 6వది సందర్భ సహిత వ్యాఖ్యములు, 7వది ఇతరాలు. మొదటగా శీర్షిక పరిచయం. గుణనిధి కథ అను పాఠ్యభాగము కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథునిచే రచింపబడిన కాశీఖండము చతుర్దాశ్వాసము నుండి గ్రహింపబడినది. యజ్ఞదత్తుని కుమారుడు గుణనిధి. తండ్రి వేదాంగాలు చదివిన మహాపండితుడు. గుణనిధి పండితపుత్ర పరమశుంఠ అన్న చందంగా బ్రాహ్మణ ఆచారాలను పరిహాసం చేసేవాడు. అగ్నికార్యం మాని గీత వాద్య వినోదములతో కాలం గడిపేవాడు. దుష్టులతో స్నేహం చేసేవాడు. తల్లి నగలను సైతం అమ్మి జూదం ఆడేవాడు. గుణనిధి తన ప్రవర్తనతో చెడ్డ పేరు తీసుకొచ్చాడు. తల్లి కాపురానికి ముప్పు తెచ్చాడు గుణనిధి. ఈ గుణనిధి సార్థక నామధేయుడు కాదు. చివరకు తాను చేసిన తప్పును గ్రహించి పశ్చాత్తాప పడతాడు. కవి పరిచయం. పాఠ్యభాగము గుణనిధి కథ. కవి పేరు శ్రీనాథుడు. గ్రహింపబడిన గ్రంథము కాశీఖండములోని చతుర్దాశ్వాసము నుండి గుణనిధి కథ గ్రహింపబడినది. కాలము క్రీస్తు శకము 1385 సంవత్సరము నుండి 1475 మధ్య కాలములో జీవించాడు. ఇతడు కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో జీవించాడు. శ్రీనాథుని రచనలు: మరుత్రాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధము, కాశీఖండము, భీమాఖండము, శివరాత్రి మహాత్మ్యము, పల్నాటి వీర చరిత్ర మొదలగునవి. సన్మానాలు.
శ్రీనాథుడు బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, సకల విద్యా సనాథుడు, గౌడ డిండిముని ఓడించి కంచు డక్కను పగలగొట్టించాడు. రాజ సంస్థానాలను దర్శించి పెక్కు సన్మానాలు పొందాడు. కవితా లక్షణాలు: ఉభయ వాక్ప్రౌఢి, ఉద్దండ లీల, రసాభ్యూచిత బంధము, సూక్తి వైచిత్రి అను కవితా లక్షణాలు శ్రీనాథుడు రచించినటువంటి కావ్యములలో కనిపిస్తుంటాయి. పాఠ్యభాగ సందర్భం. ఈ పాఠ్యభాగములో శివశర్మ అనే బ్రాహ్మణుడు అనేక తీర్థయాత్రలు తిరిగాడు. కాశీ, గయా, ప్రయాగాలు దర్శించాడు. మాయాపురములో జ్వరంతో శివశర్మ హఠాత్తుగా మరణిస్తాడు. అతడిని వైకుంఠపురముకి తీసుకొని వెళ్ళడానికి దివ్య రథముపై పుణ్యశీలుడు, సుశీలుడు అనే ఇద్దరు పుణ్యపురుషులు వచ్చారు. శివశర్మను వైకుంఠమునకు తీసుకొని వెళుతూ మధ్యలో వచ్చే లోకములను గూర్చి అతనికి చెబుతూ ఉన్నారు. మొదటగా పిశాచ లోకం గురించి చెప్పారు. ఆ తదుపరి శివశర్మకు కుబేర వృత్తాంతాన్ని చెబుతూ నిగమశర్మ కథను చెప్పడం ప్రారంభించారు. ఈ నిగమశర్మ శివాలయములో నిత్యము దీపములు వెలిగించిన పుణ్యం వల్ల కళింగ దేశపు రాజు అయ్యాడు. ఆ తర్వాత జన్మలో అతడే కుబేరుడుగా అయ్యాడు. శివశర్మకు పుణ్యశీలుడు, సుశీలుడు, గుణనిధి కథను చెప్పుతారు. పాఠ్యభాగ కథా సారాంశం. ఒకటవది గుణనిధి పరిచయం. రెండవది గుణనిధికి తల్లి చేసిన హితబోధ. మూడవది యజ్ఞదత్తుడు కోప స్వభావం. నాలుగవ అంశం గుణనిధి పశ్చాత్తాపము. ఐదవ అంశము గుణనిధి ఇల్లు వదిలి వెళ్ళిపోవుట. మొదటి అంశం గుణనిధి పరిచయం. పద్యంతో ప్రారంభిద్దాము. తేటగీతి పద్యము. మొదటగా భూసురోత్తమ కాంపిల్యపురమునందు యజ్ఞదత్తాఖ్యుడొక్క బ్రాహ్మణుడు కలడు. వేద వేదాంగ వేదార్థ విత్తమందు యజ్ఞ విద్యా విశారదుండా ద్విజుండు. అతని పుత్రుండు గుణనిధి అనెడివాడు దర్శకుని తోడి జోడు. సౌందర్య రేఖనయ్య మలరాలరంగా గురులు పనీతు చేసి
చదవబెట్టిరివాని ఆచార్యురొద్ద. కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడు వేదములు చదువుకున్నవాడు. ఈయనకు గుణనిధి అనే అందమైన కొడుకు ఉండేవాడు. వాడికి వడుగు చేసి తల్లిదండ్రులు గురువు దగ్గరకు చదువు కొరకు పంపించారు. గుణనిధి రాత్రింబగళ్ళు జూదం ఆడేవాడు. బ్రాహ్మణాచారములు విడిచి జూదరులతో జత చేసేవాడు. కులటాపుత్రులను గౌరవించేవాడు. జూదములో ఓడిపోయిన ధనాన్ని, తల్లి శరీరంపై వస్తువులు అమ్మి అప్పు తీర్చేవాడు. తల్లి గుణనిధికి జూదరులతో స్నేహం వద్దని, వాళ్ళ తండ్రి చెప్పినట్లు చేయుమని పదే పదే చెప్పేది. యజ్ఞ దీక్షితుడు ఇంటి పనుల తొందరలో కొడుకు ప్రవర్తనను గూర్చి శ్రద్ధ చేయలేదు. అప్పుడప్పుడు కొడుకు గురించి భార్యను అడిగేవాడు. ఆమె అంతవరకు గుణనిధి తన దగ్గరే ఉండి అప్పుడే చదువుకోవడానికి వెళ్ళాడని అబద్ధం చెబుతుండేది. గుణనిధి లేక లేక పుట్టిన పిల్లవాడు. అందువల్ల అమితమైన పుత్ర ప్రేమతో అతడి చెడు నడతలు భర్తకు ఏమాత్రం తెలియకుండా ఆమె కప్పిపుచ్చేది. 16వ సంవత్సరములో గుణనిధికి పెళ్లి చేశారు. గుణనిధికి తల్లి చేసిన హితబోధ. పద్యంలో వివరిస్తాను. విడువక నీవు పట్టణముల వీధుల వీధుల వెర్రి వాడవై, చెడుగుల గూడి దౌత్యములు సేయ, మహీరమణుడెందెరిగినే విడుచును, సోమయాజి మనువృత్తులు చేకొను నెల్ల బంగులన్, చెడుదుము నీ కతంబునను చీరయు కూడును లేక పుత్రకా. ఓ నాయనా, నీవు ప్రతిరోజు వీధులలో వెర్రివాడి వలె తిరుగుతూ ఉంటే రాజుగారికి తెలుస్తుంది. రాజు మీ తండ్రి గారిని విడిచిపెట్టి మాన్యములు తిరిగి తీసుకొంటాడు. అప్పుడు మనకు కూడు గుడ్డలకు లోటు వస్తుంది. అన్ని విధాల మనము చెడిపోతాము. నీవు చేసే సిగ్గుమాలిన పనులు చూసి లోకులు మొదట నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత ఆ దీక్షితుని పుత్రుడని మీ తండ్రిని నిందిస్తారు. తల్లికి దగ్గ తనయుడవని తప్పు నా మీద పెట్టి
నన్ను మీ తండ్రి నిందిస్తారు. యవ్వనములో వ్యసనములు అలవాటవుతాయి. నాయనా, ఈ వ్యసనాన్ని మానివెయ్యి అని తల్లి ఈ రీతిగా ఎంతో బోధించిన తల్లి మాటలను అవునని కాని కాదని కాని గుణనిధి పలుకలేదు. గుణనిధి వెనుకటి మాదిరిగానే సంచరిస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. ఒక రోజున యజ్ఞదీక్షితుడు తన నవరత్నాల ఉంగరము ఒక జూదరి వ్రేలికి ఉండగా చూశాడు. అది తన ఉంగరమే అని ఆయన గుర్తించి ఆ జూదరిని కలిసి ఆ ఉంగరం అతనికి ఎలా వచ్చిందో చెప్పమని నిలదీశాడు. రాజుతో చెప్పి శిక్ష వేయిస్తానన్నాడు. ఆ జూదరి దీక్షితుని కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయి ధనానికి బదులుగా ఈ ఉంగరాన్ని తనకు ఇచ్చాడని చెప్పుతాడు. అంతేగాక ఇంట్లో వస్తువులు అన్నీ తాకట్టు పెట్టి జూదం ఆడుతూ తిరుగుతున్నాడని, జూదంలో గుణనిధి ఎంత గొప్పవాడు మరొకడు లేడని యజ్ఞదత్తునితో చెప్పాడు. మూడవ అంశం, యజ్ఞదత్తునికి కోప స్వభావం. యజ్ఞదీక్షితుడు అది విన్న తర్వాత సిగ్గుతో కోపంతో ఇంటికి వచ్చి భార్యను పిలిచి గుణనిధి ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు. వెనుక తనకు శరీరానికి నలుగు పెడుతూ ఆమె తన ఉంగరాన్ని పుచ్చుకుంది. అది ధరిస్తే కాని తాను ఆ రోజు హోమం చేయనని స్పష్టంగా భార్యకు చెప్పాడు. అప్పుడు దీక్షితుని భార్య సోమిదమ్మ మధ్యాహ్నం అయ్యింది. స్నాన సంధ్యలు, అగ్నిహోత్రం పూర్తి చెయ్యండి, బ్రాహ్మణులు అతిథులు వచ్చారు, వారికి భోజనం పెట్టాలి, ఉంగరాన్ని భరిణిలో పెట్టెలో పెట్టాను, ఇప్పుడు నాకు తీరిక లేదు, భోజనాలు పూర్తి అయ్యాక తెచ్చి ఇస్తాను అని చెప్పింది భార్య. దీక్షితుడు కోపంతో ఊగిపోతున్నాడు. ఓ పతివ్రత, నీవు చెప్పింది నిజమా? నీ కొడుకు స్వాధ్యాయం చేయకపోయినా చేశాడన్నావు. స్నానం, సంధ్యావందనం, అగ్నికార్యం చేయకపోయినా చేశాడని అబద్ధం ఆడావు. అబద్ధాలు ఆడడం వల్ల నీకు ఏమి ఫలితం వచ్చింది? నీ మాటలు నమ్మి కొడుకును గురించి విచారించి కాపాడుకోలేకపోయాను. కొడుకుని భ్రష్టుణ్ణి చేశాను. నా శాలువ ఎక్కడికి పోయిందో, బంగారు బృంగారు ఏమయ్యిందో, బంగారు వడ్డానము ఎక్కడికి వెళ్ళిందో, హంస తూలికా తల్పము ఏమయ్యిందో, నీవు నీ కొడుకునే కాక ఇంటిని కూడా పూర్తిగా పాడు చేశావు.
నా కొడుకు చచ్చిపోయాడు, వాడికి తిలతర్పణం ఇస్తాను. చెడ్డ కొడుకు ఉండడం కంటే పిల్లవాడు లేకపోవడమే మంచిది అని కోపంతో ఉగ్ర రూపం దాల్స్తాడు యజ్ఞదత్తుడు. యజ్ఞదత్తుడు కోపంతో పగలు చేయవలసిన కృత్యాలు పూర్తి చేశాడు. పట్టుదలతో భార్యను విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకున్నాడు. మరొక అంశం గుణనిధి పశ్చాత్తాపం. గుణనిధికి తండ్రి కోపాన్ని గురించి తెలిసింది. ఇంటికి వెళ్ళడానికి అతడు ఇష్టపడలేదు. ఏం చేస్తాను, ఎక్కడికి వెళతాను, భిక్షం ఎలా ఎత్తుకుంటాను? నిజానికి ఎక్కడ ఎప్పుడూ భయము లేనిది విద్యాధనము మాత్రమే. మనులు, బంగారము మొదలైనవి ధనములే కావు. నా వంశము ఎటువంటిది, జూదం ఎటువంటిది? విధి కృతాన్ని ఏమనగలము? మా అమ్మ సూర్యోదయము అయ్యేటప్పటికీ రోజు గిన్నెలో పెరుగు వడపిందెలతో చద్ది అన్నం పెట్టేది. ప్రాణానికి ప్రాణమైన తల్లి వంటి వస్తువు ఉండదు. ఇంకా నా ఆకలి తెలిసికొని ఎవరు నాకు అన్నం పెడతారు అని చింతిస్తూ చివరగా గుణనిధి ఇల్లు వదిలి పోవుట. అతడు చింతిస్తూ గుణనిధి ఇల్లు వదిలి ఎక్కడికో ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ప్రాధాన్యత గల పద్య సమగ్ర వ్యాఖ్య. మొదటిది చెంపకమాల పద్యం. ఇది ఈ పాఠ్యాంశంను కవి సార్వభౌముడు శ్రీనాథునిచే రచింపబడినది. అతడు రచించిన కాశీఖండము చతుర్దాశ్వాసములోనిది, గుణనిధి కథ అను పాఠ్యభాగంలోనిది. ఈ పద్యము చెప్పకమాల పద్యము. విడువక నీవు పట్టణము వీధుల వీధుల వెర్రివాడవై, చెడుగులగూడి దౌర్త్యములు సేయ మహీరమనుండేరింగెనే. విడుచును సోమయాజి మనువృత్తులు చేకొను నెల్ల బంగులన్, చెడుదుము నీకతంబునను చీరయు గూడును లేక పుత్రకా. ప్రతిపదార్థం. విడువక విడిచిపెట్టక, నీవు గుణనిధివైనటువంటి నీవు వీధుల వీధులన్ వెర్రి వాడవై, అన్ని వీధుల యందు తెలివి తక్కువ వాడవై, చెడుగులన్ దుర్జనులను కూడి కలిస్తూ, దౌర్త్యములు చేయన్
ధూర్త కృత్యములను చేస్తూ ఉండగా మహీరమనుండు ఎరింగెనేని రాజుగారు ఈ విషయము తెలుసుకుంటే సోమయాజిన్ విడుచును, మీ తండ్రి గారైన సోమయాజిని విడిచిపెడతాడు. మనువృత్తుల్ చేకొను, జీవనానికి ఆధారములైన మాన్యములను రాజు స్వాధీనం చేసుకుంటాడు. పుత్రకా, ఓ బిడ్డ, నీ కతంబునన్, నీ కారణంగా చీరయు గూడును లేక బట్టకు పొట్టకు అంటే కూటికి లేకపోవడం, ఎల్ల బంగులన్ చెడుదుము, అన్ని విధాలుగా మనము చెడిపోతాము అంటుంది తల్లి. ప్రతిపదార్థం. తాత్పర్యము: ఓ నాయనా, ప్రతిదినము మానకుండా వెర్రివాడవై ఊరిలో వీధి వీధిలో నీవు తిరుగుతున్నట్లు రాజుకు తెలిస్తే ఆయన ముందు మీ తండ్రి అయిన సోమయాజిని విడిచిపెడతాడు, ఉద్యోగం నుండి తొలగించేస్తాడు. జీవనానికి ఆధారములైన మాన్యములను అన్నింటినీ తన సొంతం చేసుకుంటాడు. నీ కారణంగా చివరికి కూడుగుడ్డలు లేకుండా అన్ని విధాల చెడిపోతాము అంటాడు. ఈ పద్యము చెంపకమాల పద్యము. ఈ చెంపకమాల పద్యములో 4 పాదములు ఉంటాయి. ప్రతి పాదములో న, జ, భ, జ, 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 ర అను గణములుంటాయి. 1వ అక్షరమునకు 11వ అక్షరం యతిస్థానముగా ఉంటుంది. ప్రతి పాదములో 2వ అక్షరం ప్రాసానియమంగా ఉంటుంది. ఈ లక్షణములు కలిగిన పద్యమును చెంపకమాల పద్యము అంటారు. మరొక పద్యము, దీంట్లో అంగోద్వర్తన అను పద్యము, శార్దూల పద్యం ఇది. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకురముల్లోచనాపాంగ ప్రాంతములంది కూర్చోనక సయ్యాటంబు కల్పించి నా యంగుల్యాభరణంబు పుచ్చుకొనవా, ఆ ఉంగరం విప్పుడే శృంగారింపని చేత బావకునకున్ చేయున్ హవిర్దానమున్. ప్రతిపదార్థము: అంగోద్వర్తన వేలన్ శరీరానికి నలుగు పెట్టే సమయమందు దరహాసం చిరునవ్వు, అంకురముల్ మొలకలెత్తగా
లోచన కన్నుల యొక్క అపాంగ చివర యొక్క ప్రాంతములందున్ పరిసరాలయందు ఇగుర్పన్ చిగురింపగా ఒక్క సయ్యాటంబు కల్పించి ఒక పరిహాసము సృష్టించి నా అంగుళ్యాభరణంబు నా ప్లస్ అంగుళీ ప్లస్ ఆభరణంబు నా వేలి ఉంగరము పుచ్చుకొనవా తీసుకోలేదా? ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో నేను ఆ ఉంగరము శృంగారింపని చేతన్ చేతికి అలంకరించుకోవాలి. పావకునకున్ అగ్నిహోత్రమునకు హవిర్దానమున్ చేయున్ అగ్ని కార్యము చేయాలి. ఆ ఉంగరము నా చేతి వ్రేలికి ధరించుకొని అగ్ని కార్యమును అగ్నిహోత్రమును చేయవలను అంటాడు. తాత్పర్యము ఆ మధ్య నా శరీరానికి నలుగు పెట్టే సమయంలో నీవు నీ కను తుదలలో చిరునవ్వుల మొలకలు చిగురించినట్లుగా ఒక శృంగార లీల కల్పించి నా ఉంగరాన్ని నీవు తీసుకోలేదా? ఈరోజు ఆ ఉంగరము ధరించని చేతితో అగ్నిదేవునికి నేను హోమము చేయలేను అంటాడు. ఇది గుణనిధి అను పాఠ్య భాగంలోనిది. దీని రచయిత కవి సార్వభౌముడు శ్రీనాథునిచే రచింపబడినది. కాశీఖండములోని చతుర్థాశ్వాసము నుండి ఈ పాఠ్య భాగము గ్రహించబడినది. ఛందో లక్షణాలు. ఇది శార్దూల పద్యము. దీనిలో 4 పాదములుంటాయి. ప్రతి పాదములో మగనము, సగనము, జగనము, సగనము, తగనము, తగనము, గగనము అను గణములుంటాయి. 1వ అక్షరమునకు 13వ అక్షరం యతిస్థానముగా ఉంటుంది. ప్రతి పాదములో 2వ అక్షరం ప్రాసానియమంగా ఉంటుంది. ఈ లక్షణములు కలిగిన పద్యమును శార్దూల పద్యం అంటారు. మూడవది చెంపకమాల పద్యము. ఇది అరుణ గభస్థిబింబ ముదయాద్రి పయిన్ పొడతేరా గిన్నెలో పెరుగును వంటకంబు వడ పిందియలు కుడువంగబెట్టు
నిర్భర కరుణా ధురీనియగు ప్రాణము ప్రాణము తల్లి యున్నదే. హరిహర ఎవ్వరింక కడు పారసి పెట్టెద రిప్సీతాన్నముల్. ఈ పద్యము శ్రీనాథుడు రచించిన కాశీఖండము చతుర్ద్వాశ్వాసము నుండి గ్రహింపబడినది. గుణనిధి అను పాఠ్య భాగములోనిది. ప్రతిపదార్థము అరుణ ఎర్రనైనటువంటి, గభస్థి కిరణములు గల సూర్యుని యొక్క బింబము ఉదయాద్రి పైన పొడతేరెన్. ఉదయ పర్వతము మీద ఉదయించగానే గిన్నెయందు పెరుగును వంటకంబున్ చలిది అన్నమును వడపిందియలున్ ఊరవేసిన మామిడి పిందెలను కుడువంగబెట్టు తినడానికి పెట్టే నాకు. నిర్భర కరుణా ధురీనయగు, నిర్భర పరిపూర్ణమైన, కరుణ కనికరము కలిగినటువంటి, ధురీనియగు భారము మోసినదైన, ప్రాణానికి ప్రాణమైన తల్లి ఉన్నదే. తల్లి వంటిది ఏదైనా కలదా? హరిహర ఓ ఈశ్వరా, ఎవరు నాకు ఇంకా కడుపారసి నా ఆకలిని తెలుసుకునేవారు. ఈప్సితాన్నముల్ పెట్టెదర్, కావలసిన భోజనమును ఎవరు పెడతారు? తాత్పర్యము: ఎర్రని సూర్యబింబము ఉదయాద్రిపై కనపడగానే గిన్నెలో పెరుగు వేసి వడపిందెలతో చలిది అన్నమును ఆరగింపపెట్టి, నిండారు కనికరము గలది, ప్రాణానికి ప్రాణమైన తల్లి వంటి వస్తువు ఎక్కడైనా ఉంటుందా? ఓ ఈశ్వరా, ఇక మీదట నా ఆకలిని తెలుసుకొని అన్నములను ఎవరు నాకు పెడతారు? ఈ పద్యము చెంపకమాల పద్యం. 4 పాదములుంటాయి. ప్రతి పాదములో నజ, బజ, జజ, ర అను గణములుంటాయి. 1వ అక్షరమునకు 11వ అక్షరం యతి స్థానముగా ఉంటుంది. ప్రతి పాదములో 2వ అక్షరము ప్రాసాన్యముగా ఉంటుంది. ఈ లక్షణములు కలిగిన పద్యమును చెంపకమాల పద్యము అంటారు. సందర్భ సహిత వ్యాఖ్యలు. మొదటిది అన్న మీ అన్న చెప్పిన ఎట్లు చేయు.
ఈ పద్యపాదము శ్రీనాథుడు రచించిన కాశీఖండము నుండి గ్రహింపబడినది. గుణనిధి కథ అను పాఠ్యభాగంలోనిది. సందర్భము: యజ్ఞదత్తుని కుమారుడు గుణనిధి బ్రాహ్మణాచారములు అన్నీ విడిచి దురాచార పరుడై ఉండేవాడు. జూదరులతో స్నేహం చేసి సజీవ నిర్జీవ ద్యూతములు ఆడేవాడు. ఆ జూదములలో ఓడిపోయిన ధనాన్ని చూసి తల్లి నగలు అమ్మి జూదరులకు ఇచ్చేవాడు. అప్పుడు గుణనిధి తల్లి గుణనిధికి మంచిని బోధిస్తూ చెప్పిన సందర్భములోనిది ఈ పద్యపాదం. వివరణ: నాయనా, మీ నాయన చెప్పినట్లు నడుచుకో, జూదరులతో స్నేహం విడిచిపెట్టు, మంచివారితో స్నేహముగా ఉండు అని గుణనిధి తల్లి అతనికి శ్రద్ధగా తెలిపింది. రెండవ సందర్భ వాక్యం: అదిపు నెరుగనీక అడచుచుండు. ఈ వాక్యం ఇంతకుముందు కవి పరిచయం చెప్పుకున్నట్లుగానే ఉంటుంది. సందర్భము: తల్లి గుణనిధికి ఎన్నో విధాలుగా మంచిని బోధించేది. ఇంటి పనుల్లో మునిగిన గుణనిధి తండ్రి కొడుకు గురించి శ్రద్ధ తీసుకునేవాడు కాడు. అప్పుడప్పుడు మాత్రం కొడుకు ఎక్కడ ఉన్నాడని భార్యను అడిగేవాడు. గుణనిధి తల్లి తన భర్తకును కొడుకు చెడు పనులను గురించి తెలియనీయకుండా కప్పిపుచ్చి అబద్ధం చెప్పేది అను సందర్భంలో వ్యాఖ్య: గుణనిధి ఆ తల్లిదండ్రులకు లేక లేక పుట్టిన కొడుకు. వారికి అతడు ఒక్కడే కుమారుడు. అందువల్ల జూదరి అయిన కొడుకు గుణనిధి చెడు నడతను గూర్చి భర్తకు తెలియనీయకుండా గుణనిధి తల్లి కప్పిపుచ్చేదని ఈ వాక్యము భావం. చెడుదుము నీ కతంబునను చీరయు గూడును లేక పుత్రక. ఈ పద్యపాదము ఇంతకుముందు చెప్పినట్లుగా కవి పరిచయం సేమ్ ఉంటుంది. తల్లిదండ్రులకు అతడు ఒక్కడే కుమారుడు. గుణనిధి తల్లి కొడుకు చేసే చెడు పనులను గురించి భర్తకు తెలియకుండా కప్పిపుచ్చేది. గుణనిధి చేసే చెడు పనుల వల్ల తన కుటుంబం అంతా కూడు గుడ్డలు లేకుండా చెడిపోతుందని గుణనిధి తల్లి గుణనిధికి హితబోధ చేస్తుంది. ఈ వాక్యంలో భావం: నాయనా, నీవు ఎలా వీధులలో వెరివాడిలా తిరుగుతున్నావు? ఆ విషయం రాజుగారికి తెలుస్తుంది. అప్పుడు రాజుగారు మీ తండ్రిని
విడిచిపెట్టి ఆయనకు ఇచ్చిన మాన్యాలు తిరిగి తీసుకుంటాడు. అప్పుడు మన కుటుంబం వారంతా నీ వల్ల కూడు గుడ్డలు లేకుండా కష్టాల పాలవుతాము అని హెచ్చరిస్తుంది. 4వది, చూచె కనురెప్ప వెట్టక సోమయాజి. కవి పరిచయము గతంలో చెప్పినట్లుగా ఉంటుంది. సందర్భము, గుణనిధి ఆ జూదరికి తండ్రి ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని ధరించి జూదరి వస్తూ ఉంటే ఆ ఉంగరాన్ని గుణనిధి తండ్రి యజ్ఞదత్తుడు చూశాడని కవి చెప్పిన సందర్భంలోనిది. ఒక కొమటి రాజుగారిని చూడడానికి వెళ్ళి ఆ ఉంగరాన్ని రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు ఆ ఉంగరాన్ని యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడికి ఇచ్చాడు. యజ్ఞదత్తుడు ఆ ఉంగరాన్ని ప్రేమతో తన భార్యకు ఇచ్చాడు. యజ్ఞదత్తుని కుమారుడు గుణనిధి దానిని తల్లి నుండి తీసుకొని జూదరికి ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని వ్రేలికి ధరించి జూదరి తిరుగుతుండగా యజ్ఞదత్తుడు చూశాడని దీనిలోని భావము. పాడు చేసితి గృహము నిర్భాగ్యురాల, ఈ పద్యపాదము శ్రీనాథుడు రచించిన కాశీఖండములోని చతుర్థాశ్వాసము నుండి గ్రహింపబడింది. గుణనిధి అను పాఠ్యభాగంలోనిది. సందర్భం, గుణనిధి చెడు నడవడి గురించి యజ్ఞదత్తుడికి తర్వాత తెలిసింది. అప్పుడు తన భార్య కొడుకును తన ఇంటిని కూడా పాడు చేసిందని యజ్ఞదత్తుడు తన భార్యను నిందించిన సందర్భంలోనిది. వివరణ, ఓ నిర్భాగ్యురాలా, నీవు సంపూర్ణంగా నీకున్న ఒక్క కొడుకును ఇంటిని నాశనం చేశావు అని గుణనిధి తండ్రి గుణనిధి తల్లిని నిందిస్తాడు. చివరగా, ధనము ధనమౌని ఎన్ని చందమున తలప. ఈ వాక్యం కవి పరిచయము ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. సందర్భము, గుణనిధికి తండ్రి కోపాన్ని గురించి తెలిసింది. దానితో గుణనిధి ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అతని చేతిలో అప్పుడు డబ్బు కానీ చదువు కానీ లేదు. ఆ సమయంలో గుణనిధి తనలో తాను బాధపడుతూ ఇలా పశ్చాత్తాపంతో తన మనసులో అనుకున్న సందర్భంలోనిది. వివరణ, మనిషికి విద్యాధనమే నిజమైన ధనము. దొంగలు దొంగిలించే ధనము నిజానికి ధనము కాదు. చదువుకోవడం మనిషికి ముఖ్యమని, మనిషికి విద్యయే ధనమని, ఇతర ధనములు కావని గుణనిధి తలపోశాడు. అలంకారాలు చెప్పుకుందాం. చివరగా,
అతని పుత్రుండు గుణనిధి అనేటివాడు దర్పకుని తోడి జోడు సౌందర్య రేఖ. ఈ పై పద్య పాదాలలో ఉపమాలంకారం ఉంది. దీని లక్షణం: ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యమును చెప్పడం ఉపమాలంకారం అవుతుంది. దీనిలో 4 ధర్మములు ఉంటాయి. 1 ఉపమానము, 2 ఉపమేయము, 3 ఉపమావాచకము, 4 సమాన ధర్మము ఉంటాయి. ఇక్కడ సమన్వయం చూసినట్టయితే ఉపమానము మన్మధుడు, ఉపమేయము గుణనిధి, ఉపమావాచకము తోడి జోడు, సమాన ధర్మము సౌందర్య రేఖ. ఈ విధంగా దీన్ని ఉపమాలంకారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొకటి, గురువచనంబు అతి నిర్మలంబయ్యే సలిలంబును పోలే శ్రవణ స్థితంభై అభవ్యునికి శూల పుట్టించు. ఈ వాక్యము కూడా ఉపమాలంకారం అవుతుంది. ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యమును తెలుపుట ఉపమాలంకారం అవుతుంది. దీనిలో 4 ధర్మాలు ఉన్నాయి: ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మము ఉంటాయి. ఉపమానము సలిలంబు, ఉపమేయము గురువచనము, ఉపమావాచకము పోలే, సమాన ధర్మము శూల పుట్టించుట. ఇది సమన్వయం చేసుకోవచ్చు మనము. అదేవిధంగా చివరగా, తల్లిబడి కొల్లి చట్టంచు ఉల్లసంబులా ఆడుదురు. ఈ పద్యపాదములో వృత్యానుప్రాస అను శబ్దాలంకారం ఉంది. లక్షణం: 1 గాని అంతకు మించి గాని హల్లులు పలు పర్యాయములు ఆవృత్తమైనప్పుడు దీనిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఈ పద్యపాదంలో లాగా అవుతుంటుంది అనే ద్విరుక్త హల్లు 3 సార్లు ఆవృత్తిగా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.